దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని యొక్క సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే క్రిస్మస్ శుభవందనాలు. ముందుగా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి. ప్రేమగల తండ్రి, దయామయుడా, సర్వశక్తివంతుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం తండ్రి, ఇదిగో నీ సన్నిధిలో నాయన నీ మాటలు వినబోతూ ఉండగా తండ్రి, నీ మాటల్లో ఉన్న జీవాన్ని మాకు దయచేయండి. మా కొరకు దేవా, ఈ లోకానికి మానవుడిగా వచ్చి నాయన మా జీవితాల్లో తండ్రి నీ వెలుగును ప్రసాదింపచేసేందుకు నీకు వందనాలు. నిత్యము నీ యొక్క పరలోకపు వెలుగు చేత నింపబడిన వారమై నీలో తండ్రి ముందుకు నడవటానికి సహాయం చేయండి. నీ కృపని కాపుదలని మెండుగా మాకు దయచేయండి. నీ సన్నిధి కాంతి దేవ ప్రకాశింపచేసి నిరంతరం ప్రభ నీ బిడలుగా తండ్రి మా కొరకు వచ్చిన నీ యొక్క సన్నిధిలో తండ్రి సంతోషంతో ఆనందంతో ముందుకు నడవటానికి కృప దయచేయమని ఈ క్రిస్మస్ సీజన్ అంతట్లో తండ్రి ప్రతి వారిని మీరు దర్శించి నీ రక్షణ ఆనందాన్ని, నీ ఆశీర్వాదాన్ని, నీ వల్ల కలిగే దీవెన కలుగు చేసి బలపరచమని, అందరైతే నీ మాటలు వింటున్నారో దేవాదిగో మరి వీటిని వీక్షిస్తున్నారు వారందరికీ నీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో క్రిస్మస్ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. సీజన్లో మరి ముందుగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలనే విషయాలు చూసాం. ఆయన కాలము పరిపూర్ణప్పుడు పుట్టాలని చూసాము. ఆయన స్త్రీ గర్భమందు జన్మించాలని చూసాము. అలాగే ఆయన మరి యోధా వంశంలో నుంచి రావాలని చూసాం. అదే ప్రకారంగా ఆయన యోధా వంశంలో నుంచి మాత్రమే కాదు కానీ బెత్లెహేంలో నుంచి జన్మించాలని చూసాం. ఈ రోజున యేసుక్రీస్తు వారు కన్యక గర్భమందు ఎందుకు జన్మించాలి, దానికి ఆలోచన మనం చేసినట్లయితే దేవుని యొక్క లేఖనాల నెరవేర్పు వరకు ఒకటి జరిగింది. అంతేకాకుండా భక్తుడు యెషయా మరి 750 సంవత్సరాలకు పూర్వమే యేసుక్రీస్తు వారి గురించి ఆయన ప్రవచించారు. ఆ ప్రవచనం ఇక్కడ యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనం ముందు ఇలాగ రాస్తున్నాడు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపించును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అని చెప్పబడింది. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును అని రాస్తున్నాడు. కన్యక గర్భమందు ఎందుకు జన్మించవలసి వచ్చింది? దీన్ని మనం చూసినట్లయితే చాలా కారణాలు మనకి దేవుని వాక్యంలోనే మనకి కనపడతా ఉంటాయి. అయితే మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు మరియా గర్భములో జన్మించడానికి కారణం ఏంటంటే ఆయన దేవుడైనటువంటి వాడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఈ లోకానికి రావటానికి ఆయన ఒక పరిశుద్ధమైనటువంటి స్థితిలో రావాలి. అందుకొరకే దేవుని వాక్యంలో యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఆ వాక్యమే దేవుడుగా ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. ఆ వాక్యము దేవుడుగా లోకంలోనికి రావాల్సి వచ్చినప్పుడు దాని గురించి ముందుగా పాత నిబంధనలో ప్రవచించబడింది. పాత నిబంధనలో ప్రవచించబడినటువంటి విషయాలు కొత్త నిబంధనలో వాటి యొక్క నెరవేర్పును పొందిని. కనుక దేవుడు లోకానికి రావాలంటే మన మాదిరిగా ఆయన ఒక స్త్రీ పురుష కలయిక ద్వారా రావటానికి వీల్లేదు. ఆయన దేవునిగా ఉన్నటువంటి వాడు లోకంలోనికి రావటానికి ఆయన పరిశుద్ధమైనటువంటి ఒక స్థితిలో నుంచి రావాలి. అందుకొరకే ఇక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు కన్య అయినటువంటి మరియా గర్భములో ఆయన ఉద్భవించాడు. ఆ కన్య మరియా గర్భములో ఉద్భవించడానికి కారణం ముఖ్యమైనది పరిశుద్ధత అనేది.
ఆయన మానవ సంబంధంగా జన్మించలేదు, కానీ పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భము దాల్చబడి మరియా ఆయన జన్మించాడు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన ముందుగా ఉన్నటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని మనకి బైబిల్ గ్రంథంలోనే అనేక సార్లు వివరించబడతా వచ్చింది. యోహాను సువార్తలో మనం గమనిస్తూ ఉంటే 8వ అధ్యాయము 58వ వచనంలో యేసు ప్రభువు అన్నాడు, అదిగో నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడిని అని చెప్పాడు. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నటువంటి సమయాల్లో వారు ప్రభువుని అడుగుతున్నాడు, నీ వయసు ఎంత అంటుంటే నేను అంటున్నాడు కదా, నేను అబ్రహాం కంటే ముందుగా ఉన్నవాడిని అని చెప్పాడు. అబ్రహాం కంటే ముందుగా ఉన్నవాడిని. అంతేకాదు ఇంకా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పీ పత్రికలో కూడా ఆయన దేవుడే ఉన్నటువంటి వాడు, దేవుని యొక్క స్వరూపంలో ఉన్నటువంటి వాడు, ఆయన దేవుడుగా దేవుని దగ్గర ఉన్నటువంటి వాడు అని రాయబడతా వచ్చింది. అంతేకాకుండా మరి కొలసీ పత్రికలో కూడా 1వ అధ్యాయంలో 15-16 వచనాల్లో ఆయన సమస్తానికి ముందుగా ఉన్నవాడు, సమస్తానికి ఆది సంభూతుడైనటువంటి వాడు అని రాయబడతా వచ్చింది. అన్నిటికీ మూలమైన వాడు ఆయనే, ఆయన వలన సమస్తము కలిగినని రాయబడతా వచ్చింది. కాబట్టి ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడుగా లోకంలోనికి రావాలి అంటే, ఆయన మానవుడుగా లోకంలో జన్మం తీసుకోవాలంటే పరిశుద్ధుడుగా రావాలి. అందుకొరకే కన్యా మరియా గర్భాన్ని ఆయన ఎంచుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయనే మరి ఆ కన్యా మరియా గర్భంలోనికి వచ్చి యేసు క్రీస్తుగా ఆయన ఉద్భవించాడు లోకంలో. అది ఒక కారణం. మరొక కారణం మనం గమనించినట్లయితే, ఈ లోకంలో యేసు ప్రభువారు ఆ కన్యా మరియా గర్భంలో జన్మించడానికి కారణం ఏంటని చూస్తూ ఉంటే, మనం అందరం కూడా లోకంలో పాపంతో ఉన్నాము. ఆదాము మొదలుకొని అందరూ కూడా పాపానికి బానిసలైపోయారు. ఆ ఒక్క మానవుడు చేసేటువంటి తప్పిదాన్ని బట్టి జన్మ పాపం అనేది ప్రతి వారిని కూడా వెంటాడుతుంది. కనుక జన్మ పాపము, కర్మ పాపము, జన్మతో వచ్చేటువంటి పాపంతో పాటుగా మనం జీవిస్తున్నటువంటి సమయాల్లో మనం చేసేటువంటి ప్రతి ఒక్క కార్యం ద్వారా కలిగేటువంటి పాపం అంతటిని కూడా కర్మ పాపం అంటుంటారు. ఆ కర్మ పాపము అనేది మనుషులు చేసేది, కానీ పుట్టుకతోనే జన్మ పాపం వస్తుంది. గతంలో మనం చెప్పుకున్నట్లుగా దావీదు అంటున్నాడు, నా తల్లి మరి నేను పాపంలోనే జన్మించానని చెప్తున్నాడు. కనుక జన్మతా ఒక పాపం అనేది మనల్ని వెంటాడుతుంది. ఆ పాపం అనేది లేకుండా ఉంటేనే కానీ ఈ లోకంలో ఉన్నటువంటి పాపుల్ని విమోచించడానికి అవకాశం లేదు. పరిశుద్ధుడిగా లేనివాడు, పాపము లేనివాడు, ఇక్కడ పరిశుద్ధుడిగా లేనివాడంటే మరి పాపుల్ని రక్షించలేడు. పాపము లేనివాడైతేనే కానీ పాపం రక్షించగలుగుతాడు. అందుకొరకే మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నటువంటి సమయాల్లో దేవుని యొక్క సన్నిధిలో పాపులను రక్షించాలంటే ఆయన తప్పనిసరిగా పాపము లేనివాడిగా జన్మించాలి. పాపము లేనివాడిగా జన్మించాలంటే మానవ సంబంధమైనటువంటి దాని ద్వారా జన్మించినప్పుడు తప్పనిసరిగా మనం జన్మపాపం కలిగి ఉంటాము. అందువల్ల దేవుడు కన్య మరియా గర్భాన్ని ఎంచి పరిశుద్ధాత్మ ద్వారా ఆయనే ఈ లోకానికి ఉద్భవించాడు. దేనికంటే పాపము లేనివాడిగా జన్మించాడు ఆయన. ఆయన పాపము లేనివాడిగా జీవించాడు. ఆయన పాపం అనేది ఆయన జీవితంలో కానీ, ఆయన పుట్టుకలో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ లేదు. అందుకని యేసు ప్రభువు అంటున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరు రూపించగలరని ప్రభు అడిగారు. కనుక పాపము లేనివాడు మాత్రమే పాపములో ఉన్నవాడిని విమోచించగలుగుతాడు. అందుకని యేసు ప్రభువు తన బోధనలో చెప్పాడు, ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి త్రోవ చూపలేరు, వారిద్దరూ కలిసి గుంటలో పడిపోతారని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి గుడ్డివాడుగా ఉన్నటువంటి వాడు, పాపంలో ఉన్నటువంటి వాడు మరొకడికి పాపాన్ని విమోచించడం కానీ, వాడికి త్రోవ చూపటం కానీ చేయలేడు. అందుకొరకే ఆయన లోకానికి వచ్చినప్పుడు పాపము లేనివాడిగా, పాపరహితుడుగా ఈ లోకానికి రావాల్సి ఉన్నది. కనుక కన్య మరియా గర్భాన్ని ఎంచి పరిశుద్ధాత్మగా ఆయన ఆ గర్భంలో మరి జన్మించి ఆయన లోకములో ఆయన మరి పాపము లేనివాడిగా జీవించాడు. కనుక పాపము విడిపించబడాలంటే, పాపలను రక్షించబడాలంటే పరిశుద్ధుని యొక్క రక్తం అనేది చిందించబడాలి. కాబట్టి
భూమి మీద ఏ మానవుడు కూడా పాపము లేనివాడు లేడు. కాబట్టి భూమి మీద ఉన్న మనుషుల్ని రక్షించడానికి, విమోచించడానికి పాపరహితుడుగా ఆయన కన్యమరియా గర్భమందు జన్మించవలసినటువంటి అవసరత తప్పక ఉన్నది అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా మనం ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన జన్మ అనేది, చనిపోయిన తర్వాత తిరిగి పునరుద్ధానమైనటువంటివి, అవి రెండు కూడా మరి చాలా గొప్పగా, అవి ఎంతో అద్భుతమైనటువంటి అద్భుతాలు ఒక అద్భుతంగా మనకు ఎంచబడతా ఉన్నాయి. పాపము లేకుండా జన్మించటము, చనిపోయిన తర్వాత తిరిగి పునరుద్ధానం అవటము. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన లోకంలోనికి కన్యమరియా గర్భం ద్వారా వచ్చాడు. కారణము ముందుగా మనం చెప్పుకున్నట్లుగా వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుగా మన మధ్యలో నివసించాలి. రెండవదిగా ఆయన పాపలను రక్షించడానికి లోకానికి వచ్చాడు. కనుక ఆ పాపలను రక్షించాలంటే పాపం లేని వాడుగా ఉండాలి. గుడ్డివాడికి త్రావు చూపాలంటే గుడ్డివాడు కాకుండా ఉండాలి. అందుకనే ఆయన కన్యమరియా గర్భాన్ని ఎంచుకొని ఆయన లోకంలోనికి వచ్చాడు. అంతేకాకుండా మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ కలుషితమైనటువంటి లోకములో ఆయన మరి పరిశుద్ధుడుగా దావీదు సింహాసనమందు ఆయన ముందుకి కొనసాగించి ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉండాలంటే దేవుని వాక్యంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా పాపము లేనివాడిగా ఆయన రావలసి ఉన్నదన్నమాట. కారణం ఏంటంటే దావీదు యొక్క సంతానంలో మరి చివరికి అందరూ కూడా ఆ యొక్క బానిసలుగా బబులోనికి కొనిపోబడ్డారు. అయితే ఆ బానిసలుగా బబులోనికి కొనిపోబడినటువంటి వారందరిలో మరి చివరికి సింహాసనం అనేది విడిచిపెట్టబడింది. ఆ యొక్క సింహాసనం మీద, దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయాలి. దావీదు సింహాసనం మీద కూర్చుండి ఆయన మరి తను నీతిని, న్యాయాన్ని భూమి మీద పరిపాలించేవాడుగా ఉండాలంటే తప్పనిసరిగా పాపము లేనివాడిగా జన్మించాలి. కారణం ఏంటంటే పాపము చేయుట ద్వారా అందరూ కూడా బానిసలుగా కొనుక్కోబడ్డారు. వారందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యం ప్రకారముగా, వాగ్దాన ప్రకారముగా దావీదుకి ఇచ్చేటువంటి సింహాసనాన్ని వారు తర్వాత దినాల్లో అధిరోహించలేక వారు తొలగిపోయేటువంటి వారుగా ఉన్నారన్నమాట. అందువలన దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని మాటలు మనకి రాయబడతా ఉన్నాయి కదా. దావీదు యొక్క సింహాసనాన్ని అధిరోహించాలంటే ఒకే ఒక్కడు ఎవరయ్యా అంటే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నవాడు మాత్రమే చేయగలుగుతాడు. అందుకని ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయంలో 28 నుంచి 30 వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ ఏమన్నా అంటే కొన్ని అనగా ఎకొన్ని అంటాడు. అతడు మరి హేయమైనటువంటి ఒంటికుండవాడు, పనికిమాలిన ఘటము, అతని సంతానము మరి విసిరివేయబడి తా మెరగని దేశములో ఎలా త్రోయబడిది. దేశమా 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 యెహోవా మాట వినుము. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినముల్లో వర్ధిల్లువాడనియు ఈ మనుష్యుని గూర్చి రాయుడి. అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడు దావీదు సింహాసనం మీద కూర్చుండడు. ఇక మీదట ఎవడును యోధాలో రాజుగా ఉండడు అని చెప్తున్నాడు. ఎకొన్ని అని చెప్పేటువంటి ఆఖరి రాజు మరి బబులోనికి కొనిపోబడ్డాడు. బబులోనికి కొనిపోబడినప్పుడు అతని యొక్క సంతానం అనేది ఇంకా మరి సింహాసనం మీద కూర్చునే అవకాశం లేదు. అందుకొరకే దేవుడు ఒక పరిశుద్ధుడిగా, పాపము లేనివాడిగా ఈ లోకంలోనికి వచ్చి దావీదుకి చేసిన వాగ్దానం నెరవేర్చడానికి ఆయన కన్యమరియా గర్భమందు జన్మించి దావీదు మరి ఆ యొక్క వాగ్దానాన్ని సంపూర్తి చేయటానికి ఆయన ఈ లోకంలో మరి రావాల్సినటువంటి అవసరత ఉన్నదని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా వచ్చింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన ప్రవచించబడ్డట్టుగా మరి కన్యమరియా గర్భమందు జన్మించాలి. ఆ కన్యమరియా గర్భమందు జన్మించడానికి ఒకటి ప్రవచనం నెరవేర్పు, అంతేకాదు మరి పాపుల్ని విమోచించాలంటే పాపం లేని వాడుగా ఉండాలి. అంతేకాదు వాక్యమైనటువంటి వాక్యము ఈ యొక్క శరీరధారిగా లోకంలో మరి సంచారం చేయాలి. లోకంలో
మనతో పాటు జీవించాలంటే పాపము లేనివాడుగా ఆయన జన్మించవలసి ఉంది. అందుకనే ఆ వాక్యమే కన్య మరియ గర్భములోనికి వెళ్ళి మానవుడుగా యేసుక్రీస్తు వాడిగా ఈ లోకంలో జన్మించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దావీదుకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి ఆ యొక్క సంతానములో ప్రతి వారు కూడా మరి తొలగిపోయారు. ఇక ఎవరు కూడా యెకొన్యా తర్వాత యూదా రాజ్య సింహాసనం మీద కూర్చుండేవాడు లేడు అని చెప్పాడు దేవుడు. అయితే అలా కూర్చుండేవాడు లేకపోతే దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఏమైపోద్ది? దేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు, నీ సింహాసనం మీద మరి చిరకాలము నీ సంతానాన్ని నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు చేసిన ఆ వాగ్దానము నెరవేర్చబడాలి. ఆ వాగ్దానం అనేది నెరవేరకపోతే దానివల్ల ఉపయోగం లేదు. దావీదుకి ఇచ్చినటువంటి శాశ్వత కృప నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు. ఆ కృపనిచ్చి ఆ దావీదు సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతానని దేవుడు ఇక్కడ ఆయన సెలవిచ్చినటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో మనము సంతోషించడానికి ఒక చక్కటి విషయాన్ని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు యొక్క సింహాసనం మీద కూర్చోటానికి దావీదు యొక్క సంతతిలో ఎవరు కూడా యోగ్యులు కాలేదు కనుక, అందరూ కూడా యెకొన్యా తర్వాత మరి సింహాసనం మీద కూర్చునే వాళ్ళు లేకుండా పోయాడు కనుక, అందుకొరకే ఆ తర్వాత దినాల్లో మరి బానిసలుగా బబులోనికి కొనిపోబడిన తర్వాత వారు తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలానికి 70 సంవత్సరాల తర్వాత ఆ తర్వాత మరి అక్కడ మెకాబీలు ఆక్రమణ చేశారు, ఆ తర్వాత రోమీలు ఆక్రమణ చేశారు, ఆ తర్వాత గ్రీకు వారు ఆక్రమణ చేశారు. తర్వాత దినాల్లో రోమీలే పరిపాలన చేస్తారు యేసుప్రభువు జన్మించేటువంటి దినాల్లో కూడా. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఆ సింహాసనం మీద కూర్చోటానికి యోగ్యత కలిగిన వాడు ఎవరయ్యా అంటే దావీదు కుమారుడిని పిలువబడినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకొరకే ఆయన ఆ సింహాసనం మీద కూర్చొని దావీదు యొక్క నీతి చిగురు అని చెప్పబడ్డటువంటి ఆయన పరిపాలన చేయటానికి ఈ లోకంలోనికి రావాల్సి ఉంది కనుక ఆయన మరి దావీదు యొక్క మరి సంతానంలో నుంచి ఆయన కన్య మరియ గర్భమందు జన్మించాడు. అందువలన దేవుడు కన్య మరియ మరి గర్భాన్ని ఎంచుకొని ఆమె ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఆమెకి మరి ఆ యొక్క గర్భాన్ని కలుగు చేసి ఆ వాక్యమే ఆమె గర్భంలోనికి పంపించి ఆ వాక్యము మరి మానవుడుగా ఈ లోకంలో ఉద్భవించేట్లుగా దేవుడు చేశాడు. కాబట్టి మరి ప్రవచనం చెప్పబడినట్లుగా యెషయా మరి 7వ అధ్యాయము ఈ 14వ వచనం చెప్పినట్లుగా ఆలకించండి, కన్య గర్భవతి అయి కుమారుని కనును అని చెప్తున్నాడు. అదే ఒక గొప్ప సూచన. ఆ సూచన మన జీవితాలకి అద్భుతాన్ని కలిగించాడు. ఆ సూచన మన జీవితాలకి మరి ఒక పరమార్థాన్ని అనుగ్రహించి మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క పాదాల దగ్గర ఆయన బట్టి సంతోషించి ఆయన మనకి పాపము లేనివాడుగా మనల్ని నడిపించడానికి, పాపము లేనివాడుగా మన పాపాన్ని పరిహరించడానికి, పాపము లేనివాడుగా మన జీవితాల్లో ఆయన మన మీద మరి రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా మనతో ఉండి మనం నడిపించేటువంటి నీతి న్యాయముల చేత పరిపాలించే దేవుడుగా ఆయన మరి రేపు రాబోతూ ఉన్నాడు మళ్ళా రెండవసారి. కనుక దాని కొరకు దేవుడు కన్య మరియ గర్భాన్ని ఎంచుకొని ఆమె ద్వారా యేసుక్రీస్తు వారిని లోకంలోనికి వచ్చేట్లుగా ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ దినాన మనమందరం కూడా మరి ప్రవచనంలో చెప్పబడినట్లుగా ఆయన మరి ఒక సూచన చేస్తున్నాడు. ఆ సూచన ఏంటంటే కన్య మరియ గర్భము దాలుస్తుంది, ఆమె కుమారుని కంటుంది. అదే మాటలు మరి మత్తయి సువార్తలో మరి లూకా సువార్తలో వారిద్దరూ కూడా మనకి రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క మాటల ద్వారా మన జీవితాలకి గొప్ప ఆశీర్వాదాన్ని సమకూర్చుకొని ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి పాపం లేనివాడుగా జీవించి మన పాపులను విమోచించడానికి ఆయన చేసినటువంటి కార్యాలు బట్టి ప్రభువును స్తుతిద్దాము, ప్రభువును మహింపరుద్దాం. అందుకే దేవుడు మరి ఎంచుకొని ఆయన ద్వారా దేవుని యొక్క కార్యాన్ని జరిగించాడు. కాబట్టి దినాన మనందరం కూడా ప్రభు పాదాల దగ్గర చేరి దేవుణ్ణి స్తుతించి ప్రభువులో ఆనందంతో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం, తరల వంచండి. ఈ క్రిస్మస్ ఆనందాన్ని పంచుకొని దేవునితో సంతోషంతో జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినం ప్రభా నీ మాటలు విన్నాం తండ్రి. ఎందుకు మీరు కన్యా గర్భాన్ని ఎంచుకున్నారు నాయన? ఈ లోకంలో పాపంలో ఉన్న వారిని విమోచించడానికి,
జన్మతా కలిగిన పాపాన్ని విడిపించడానికి దావీదు యొక్క సింహాసనం మీద నాన్న నిరంతరము రాజుగా మీరు పరిపాలన చేయటానికి ఆ గర్భాన్ని ఎంచుకొని ప్రవచనం నెరవేర్పు కొరకై తండ్రి మీరు ఈ లోకంలోనికి వచ్చారు. అందుకై నీకు వందనాలు నాయనా. మీరు పాపము లేని వారుగా వచ్చారు కాబట్టి మా పాపం అంతా పరిహరించబడింది. మీరు పాపం లేని వారుగా జీవించారు కనుక మా యొక్క కర్మ పాపం అంతా కూడా తీసివేయబడి మా జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా తండ్రి నీ సన్నిధిలో జీవించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించేందుకు నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ దినం ప్రభా ఇదిగో నీ మాటలు వింటుండగా వాటి ద్వారా మా ఆత్మలకు శక్తిని బలాన్ని అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ ఎందరైతే నీ మాటలు వింటున్నారో ఎందరైతే దీన్ని వీక్షిస్తున్నారో ప్రభా వారందరి జీవితాల్లో నాయన ఆత్మశక్తిని దయచేసి పాపము పరిహరించబడి సంతోషంతో ఆనందముతో నేను మహింపరిచే భాగ్యాన్ని దయచేయమని నీ కృపా కాపుదలు మెండుగా దయచేసి దీవించమని యేసు క్రీస్తు నామములో ఈ క్రిస్మస్ ఆనందాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడు పరిశుద్ధుడు ప్రభు యేసుక్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపా కనికరము సమాధానము ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించి బలపరిచి నడిపించునుగాక.